భారత రెజ్లింగ్ సమైక్యపై నిషేధాన్ని తిరిగి విధించాలని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ను అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా కోరాడు. సంజయ్ సింగ్ సారథ్యంలోని WFI పాలకవర్గం రెజ్లర్లను వేధిస్తోందని బజరంగ్ తెలిపాడు. ఈ మేరకు UWWకు రాసిన లేఖను అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఈ లేఖ నమూనా ప్రతిని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్కు కూడా పంపించాడు. నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం మరోసారి WFI సభ్యుల చేతిలో భారత రెజ్లర్లు ముప్పు, వేధింపులు ఎదుర్కొనేందుకు కారణమవుతోంది. అన్యాయమైన చర్యలు, వేధింపులకు వ్యతిరేకంగా భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని కోరుతున్నా. భారత రెజ్లర్లు న్యాయం కోసం, సురక్షితంగా ఆడే హక్కు కోసం మీ వైపు చూస్తున్నారు. మా విన్నపాన్ని మన్నించి భారత్లో రెజ్లింగ్ కార్యకలాపాలు న్యాయంగా జరిగేలా చూస్తారనే నమ్మకంతో ఉన్నాం. WFIపై అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని బజరంగ్ పూనియా పేర్కొన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని WFI కొత్త పాలక వర్గాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. రెజ్లింగ్ కార్యకలాపాల కోసం అడ్హక్ కమిటీని నియమించింది. కానీ WFI పాలకవర్గం ఇష్టారీతిగా వ్యవహరిస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు లేకుండానే క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది అని ఆ లేఖలో బజరంగ్ పేర్కొన్నాడు. గడువులోపు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిరుడు ఆగస్టులో WFIపై విధించిన నిషేధాన్ని తాజాగా UWW ఎత్తివేసిన సంగతి తెలిసిందే.